నా పేరు భరత్, నేను నల్లబెల్లి నుంచి వచ్చాను. సో ఇప్పుడు తెలంగాణ కళాకారులలో గోరటి వెంకన్న గారు మాట్లాడుతూ పాడుతుంటారు. మనందరూ తెలిసే గోరటి వెంకన్న గారు మాట్లాడుతూ పాడుతుంటారు. ఎలా పాడుతుంటారు? గల్లీ సిన్నది గల్లీ సిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న సిన్నగుంటా. గల్లీ సిన్నది అంటే ప్రతి ఒక్క నైపుణ్యం అట్లా పడడం కావాలి. సుట్టవత్తన్న మమ్మ ఇంటికి తారా వేసుకొని పక్కింటికి నమస్తే అంటే గౌరవంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజా కళాకారు గద్దరి గారు వచ్చి ఆయన పాడితే నాకు పాడతారు. అదిగో ప్రపంచ చరిత్రలో ఒక సుక్క తల మెరుస్తుంది. దాని రంగు చూడు ఎరుపు రంగు. ఎందుకు సుక్క సినమైంది పొడుస్తున్న నడుస్తున్న కాలం అలా ఒప్పుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా సుందర అశోక్ తేజ గారు వచ్చి మాట్లాడితే ఎలా మాట్లాడతారు, ఎలా ఉంటుంది? ఈ గోరటి వెంకన్న గారు పాట పాటకు జడ్జిమెంట్ చెప్తారా చెప్తారు. వండర్ఫుల్ ఉపేంద్ర, బాగున్నాయి చేయండి. నిజంగా గోరటి వెంకన్న గారు గల్లి చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళు ఉన్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగా ఉంటవి. ఎంత ప్రగతి రచన ఇది. అష్టుల గుట్టిలే అమ్మను పాడుగని అంటున్నారే, అష్టుల గుట్టిన కొడుకునేమో దేవుడిని అంటున్నారు. ఆడబిడ్డ ఎందుకు నాకు చదువులకు అంటున్నారే, చదువుల తల్లి సరస్వతి అయినప్పటికీ ఈ తరపున గోరటి వెంకన్న గారికి మనస్ఫూర్తిగా హెడ్సప్ తెలియజేస్తున్నాను. ఈ విధంగా తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ బాలకృష్ణ గారు వచ్చారనుకో, బాలకృష్ణ గారు వచ్చి మాట్లాడితే ఎలా మాట్లాడతారు? మామూలు స్టేజ్ మీద మాట్లాడితే ఎలా మాట్లాడతారు? ఈరోజు మీ అందరికీ చూస్తుంటే కళ్ళ పండుగ మరి ఒక అదిగా మరి ఆ రోజుల్లో నాన్నగారు చెప్పినట్టుగా అది మరి ఈ రోజుల్లో ఇది మరి అది ఏది ఏది అది ఆ విధంగా ముందుకు పోతూ దేశ భాష తెలుగు సభకు నమస్కారం ఉంటారు. మీ బాగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా బాలకృష్ణ గారు చేసుకుంటే అదేవిధంగా హరికృష్ణ గారు, ఎన్టీఆర్ గారు డాడీ హరికృష్ణ గారు సీతయ్య సినిమాలో చెప్పే డైలాగ్ ఎలా ఉంటుందంటే, పంతులు గారు అమ్మవారి ఆశీస్సులు ఉండాలే తప్ప మన కాడ నీతి సుబుతులు పలికిరావు. పంతులు గారు ఈ రివర్గలు నువ్వు తీస్తే ఈగల్, అదే రివర్గలు నేను తీస్తే హీరోయిజం. నా డ్యూటీలో నేను కుదిరితే నేతాజీని, కుదరకపోతే బాపూజీని. సో బిత్తిరి సత్య గారు వచ్చి మాట్లాడితే ఎలా మాట్లాడితే నా ఉంటుంది చూపిస్తానండి. అక్క మీ అందరికీ విష్ణు హ్యాపీ శుభాకాంక్షలు. ఊక బాధపడకండి. ఇక లొడాస్పాయింట్ వేసుకుంటే ఎవరు కూడా ఫిల్మ్ ఇస్తలేరు. అందుకే నాకు నేను ఒక చిన్న పాట రాసుకున్నా. మీరు అందరు గట్టిగా సప్పట్లు కొడితే పాడతా. నెత్తి మీద బెల్లం పెట్టి ఒత్తి చెప్పిన ఈగలన్నీ ముసురుతుంటే ఎల్లగొట్టిన శ్రీరస్తు సత్తస్తు మస్తు మస్తు నమస్తే ఉంటాను. సో అదేవిధంగా లాస్ట్గా మన జయప్రకాష్ రెడ్డి గారు మాట్లాడితే ఎలా ఉంటుంది అంటారు, మన రాయలసీమ మాణిక్రావు మాట్లాడితే ఎలా మాట్లాడతారు? శివరెడ్డి గండిలో నీ పతాపము కావాలంటే శివ సముద్ర చూసుకున్నాను. నీ పదవు నా పదవు ఎవడోది ఉంటారు బాయి. ఆ విధంగా ముందు పోవాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఆ ఒరిజినల్ డైలాగ్ ఎలా ఉంటుందో చూపిస్తానండి. అరుంధతి సినిమా డైలాగ్. ఓకే సార్. ఐదుగురు కొడుకులు పుట్టినోడు పుట్టంటే కష్టంటే ఎన్నిసార్లు పుట్టారంటే చంపేవాడే కావాలి కానీ చచ్చేవాడు కాకుండా ముఖ్య మని పెట్టారు. మా నాన్న పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని. కథలతో కాదు కంటి జబ్బులు చంపేస్తా. ఇదే డైలాగ్ ఎంఎస్ నారాయణ గారు చెప్తారు. గిరిబాబు, మోహన్ బాబు, మహేష్ బాబు ఇలా అందరూ పుట్టెట్టి చస్తుంటే ఈసారి పెట్టేవాడు నాకు నా స్టేట్ కొని ఏడుకొని పెట్టారా. మా నాన్న పేరు ఎంఎస్ నారాయణ అని. ఇలా తీసుకొస్తాం. థ్యాంక్ యూ సో మచ్. సో అదేవిధంగా ఇంకొక చిన్న డైలాగ్ మీ అందరి కోసం. మనకందరూ తెలుసు
చంద్రబాబు నాయుడు గారు స్టేజ్ మీద మాట్లాడితే ఎలా ఉంటుంది, మామూలుగా సభలో మాట్లాడితే ఎలా ఉంటుంది, స్టేజ్ మీద మాట్లాడితే ఎలా మాట్లాడితే ఇక్కడ అందరూ ఉద్దేశించి మాట్లాడితే నేను చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఇలా అందరూ కూడా మన కుటుంబ మిమిక్రీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజుకి వచ్చి రావడం, ఈ పండుగ ఇంత ఘనంగా చేయడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మనం అందరూ వాళ్ళని మరోసారి తెలియజేసుకుంటూ నమస్తే ఉంటాం. మీ చంద్రబాబు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.